హలో ఫ్రెండ్స్, ఈ మోనాలిసా తెలుసు కదా ఫ్రెండ్స్. ఏంటంటే కుంభమేళాలో బాగా హల్చల్ చేస్తుంది కదా. ఎన్ని వదంతులు ఫ్రెండ్స్ ఈ అమ్మాయి గురించి. పాపం ఒక 10 రోజుల లోపల 10 కోట్లు సంపాదించిందంటే, అమ్మాయికి మ్యారేజ్ అయిందానని చెప్పానంటే, పిల్లలు ఉన్నారంటే, రాజమౌళితోటే సినిమా మామూలుగా బుక్ చేసుకున్నారంటే, అదే ఇన్ని చెప్తున్నారు. అమ్మాయితోటే సెల్ఫీ తీసుకుంటున్నారు. కనీసము ఒక్కరన్నా కూడా ఏందనంటే అమ్మాయికి ఏమన్నా అదే ఇచ్చారా ఫ్రెండ్స్? కనీసం ఆ దండైనా కొని ఉంటారంటారా? అమ్మాయి పాపము లాస్ట్కి వాళ్ళ నాన్న ఏందనంటే ఊరికి పంపించేశాడు ఫ్రెండ్స్. ఒక మనిషిని లేపాలన్నా అది ఈ మీడియానే, కూర్చోబెట్టాలన్నా ఈ మీడియానే ఫ్రెండ్స్. ఏందనంటే లాస్ట్కి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందని, మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్తతోటి పడలేక అదే వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చేసిందని, ఎన్ని వదంతులు, ఏది కరెక్టో ఏది నిజమో, అదే అసలు ఏది అబద్ధం అనేది అసలు తెలియటం లేదు ఫ్రెండ్స్. ఏందానంటే అమ్మాయిది హోమ్ చూసారా ఫ్రెండ్స్? ఏందానని చెప్పానంటే 10 కోట్లు 10 రోజుల లోపల 10 కోట్లు సంపాదించిన అమ్మాయి ఆ పూసల దండ ఎందుకు అమ్ముకుంటుంది ఫ్రెండ్స్? ఆ మాటే చెప్పిందంట. ఏందానంటే 10 రోజుల లోపల పూసల దండలు ఎందుకు అమ్ముకుంటుంది? 10 కోట్లు సంపాదించిన అమ్మాయి. ఒక్కడన్నా కూడా ఏందానని చెప్పానంటే, మీడియా తీసుకున్న వాడైనా కూడా, ఇప్పుడు అమ్మాయిని చూడండి ఎంత ఫేక్ పెట్టి, అమ్మాయి డెకరేషన్ చూడండి ఏ విధంగా చేస్తున్నారు. ఆ ఫేక్ ఫొటోస్ పెట్టి ఏందానంటేను, అమ్మాయికి అద్దాలని పెట్టి అది ఏందానంటే మామూలుగానే అమ్మాయి అందగత్త ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే తేనె కళ్ళు, రంగు కూడా ఏందానని చెప్పానంటే అదొక విధమైన రంగు ఫ్రెండ్స్ అమ్మాయిది. ఏందానని చెప్పానంటే మంచి చిరునవ్వు, మంచి జుట్టు ఉంది, మంచి హైట్ ఉంది, దానికి తగినట్టు ఏందానని చెప్పానంటే బాగుంది. ఈ మీడియా ఏం చేస్తుందో ఫ్రెండ్స్, ఈ పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. 10 కోట్లు సంపాదించిన అమ్మాయి ఏందానని చెప్పంటే పూసలు అమ్ముకోవాల్సినంత అవసరం ఏమి వచ్చింది ఫ్రెండ్స్ పాపం.